ఏం చేస్తానవే? ఏం లేదు, ఉట్టిగానే కూర్చున్నా బిడ్డ. అంత ఎట్లా రంది కొద్ది కూర్చున్నావు? ఈ రందితో కూర్చోకుంటే ఏం చేయాలి? ఉన్న ఒక కొడుకు దేశం పట్టుకొని పోయింది. అగో దేశం పట్టుకొని పోయిండా? నీకు చెప్పే పోయిండో కాదత్త? అట్లా అనకుంటే ఇంకెట్లా నన్నే ఈడు చిన్నగా ఉన్నప్పుడు ఇలా అయ్యే దేశాలు పట్టుకొని పోయిండు. అట్లనే ఇట్నో కైకిలు గమ్మడి వేసుకొని ఆడిని పెంచి పెద్ద చేసుకుంటే ఆడింట్లోకే వెళ్ళిపోయిండు. సరే చేతికి వచ్చిండు కదా అని చెప్పి 2 చేతులు 4 చేసేసరికి ఆయన తొవ్వాడు చూసుకున్నాడు. ఎప్పుడన్నా చూద్దామని పానం కొట్టుకున్నా తొవ్వల పొండి చూడాల్సి వస్తున్నాడు ఎప్పుడు వస్తాడా అని. బాధపడకే అత్త, పెళ్ళైనాక వాయే కదా, పిల్లలు ఇట్లా ఏమన్నా ఇంట్లో తెలిసిందేమన్నా? ఏం తెలియదు. నెలకు 1 లీటర్ రాస్తాడు. ఆ లీటర్ని చూసుకొని సంబరపడడు తప్ప ఏం లేదు. అది నెలకు 1000 రూపాయలు పంపిస్తాడు. ఆ నెల 1000 రూపాయల కోసం కాదు కానీ నా కొడుకు ఉత్తరం రాస్తాడు అని ఆశతో చూసుకునేది. అందమించి ఏం లేదు. పిల్లలు అయిందా కాలేదా, ఆడు సంతోషంగా ఉన్నాడా కష్టంగా ఉన్నాడా అన్నది ఏది తెలియదు. బాధపడకత్త. బాధపడకుంటే ఇంకేం చేయాలి? అన్నకు బాధే మిగిలిచిపోయిండు. మా మీకు మనీ ఆర్డర్ వచ్చింది 1000 రూపాయలు అండ్ ఏమో లెటర్ కూడా వచ్చింది, తీసుకొని ఇక్కడ సంతకం పెట్టండి. సరే అమ్మా. బిడ్డ చెప్పమ్మా. ఒకసారి నా కొడుకు ఫోన్ చేసిన. సరే అమ్మా. ఇగో అబ్బా. హలో హలో అమ్మా, మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్నా కొడుక, నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నామ్మా. కూడలు మంచిగా ఉన్నావా? కోడలు మనవాడు మనవరాలు అందరూ మంచిగా ఉన్నారు. నీ ఆరోగ్యం అయితే మంచిగా చూసుకోయే. టైంకు బుక్కడంత తిను, నా మీద రంది పెట్టుకోకు. సరే కొడుక, నేను మంచిగానే ఉంటా, మీరైతే మంచిగా ఉండండి. మా గురించి ఆలోచించకమ్మా, నేను మంచిగానే ఉంటాం, నువ్వైతే మంచిగా ఉండు, సరేనా? సరే కొడుక, బాగా రూల్ అవుతాను. అత్త అమ్మ అత్త 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 నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉంది, వర్క్ కాగానే ఒక 2-3 నెలల్లో వచ్చేస్తా. సరే బిడ్డ, మంచిగా ఉండు. సరే అమ్మా, మంచిది, ఉంటాను మరి. చూసినావానే, ఆడ వచ్చింది లేదు చూసింది లేదు. నెలకు 1000 రూపాయలు పంపించి ఒక లెటర్ రాస్తాడు. ఉన్న నా ఇల్లు అన్నది లేదు. కొంచెం ఒక్కసారి వచ్చి చూసుకోవడం అన్నది. అయ్యో ఇలా పెద్దమ్మ లెటర్లు రాలేదా? ఓన్లీ లెటర్ వచ్చింది, మనీ ఆర్డర్ రాలేగా. ఇది ఏం లెటర్? పెద్దమ్మలో కొడుకు గొడవలు కరోనాతో చచ్చిపోయారు. పరిస్థితి ఎట్లా? ఈ విషయం నాకు ఎట్లయినా తెలియని అటు ఏం చేయాలి? ఒక పని చేస్తా, నేనే లెటర్లు రాసి నెలకి నేనే డబ్బులు పంపించి అమ్మ నేనే చూసుకుంటా. షట్. అమ్మా పోస్ట్.
అమ్మా ఇక 1000 రూపాయలు మనీ ఆర్డర్ వచ్చింది. లెటర్ వచ్చింది సంతకం పెట్టండి. కొడుక నా కొడుకు ఒకసారి ఫోన్ చేసి సరే వచ్చేసి నెంబర్ ఉన్నా అవసరం లేదు, నాకు ఉన్నాయి మొన్న వేసిన మాట్లాడు. హలో అమ్మ కొడుక మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నామ్మా. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్న కొడుక. సరే టైంకు తిను. అమ్మ నేను మళ్ళీ ఫోన్ చేస్తా, కొంచెం అర్జెంట్ పని మీద. సరే కొడుకు. అమ్మా నీ కొడుకుతో మాట్లాడిన సంతోషమేనా? సంతోషమే కొడుక. వెళ్తానా అమ్మ? ఆగు బిడ్డ, ఇగో ఈ 100 రూపాయలు ఉంచుకో. వద్దమ్మా నాకు. ఉండని బిడ్డ, ఎందుకంటే నా కొడుకు ఫోన్ చేయమన్నప్పుడల్లా చేస్తాను. నీ ఫోన్లో బ్యాలెన్స్ కూడా ఉండాలి కదా, నీ తల్లి లాంటిదని కదా, తీసుకో. నాకెందుకమ్మా, నీకు వచ్చేటే 1000 రూపాయలు, అందులో 100 రూపాయలు ఇస్తే నీకేం మిగులుతాయమ్మా? నాకు గవర్నమెంట్ నాకు జీతం ఇస్తుందమ్మా. తీసుకో బిడ్డ, ఉండని. నీ బలవంతా మీద తీసుకుంటానమ్మా. సరే వెళ్ళొస్తా, నువ్వు జాగ్రత్త. అరే ఏంద్రా ఇది? ఆ ముసలమ్మను డబ్బులు ఇచ్చుడేమి, అతను ఫోన్ మాట్లాడించుడేమి, కథ అంత ఏంది అసలు? ఏం చెప్పాలా? ఏం చెప్పాలి? ఆ రోజు ఏమైందంటే క్యాజువల్గానే అన్ని లెటర్లు చదువుతానా, ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లు ఏమని ఉన్నదంటే వాళ్ళ అబ్బాయిను కోడలు కరోనాతో చనిపోయారు. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలే. ఆ అమ్మని చూస్తే మా అమ్మ గుర్తుకొచ్చింది. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు, ఏం చేయాలి? అప్పటి నుండి నా జేబులోకి వెళ్ళి 1000 రూపాయలు పెట్టి వాళ్ళ కొడుకు రాసినట్టు రాసి మనీ ఆర్డర్ నేను ఇచ్చి వస్తున్నా. అందుకే ఈ హెల్ప్ నీ దగ్గర నుంచి తీసుకుంటున్నా. నాకు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు కదా. అసలు మా అమ్మాయి చనిపోయిందో తెలుసా? కరోనాతో చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయినప్పుడు బాధ ఎల్లుంటుందో నాకు తెలుసు, నేను అనుభవించా. ఆ బాధ అమ్మ అనుభవించద్దని నా బాధ. ఆ అమ్మ ఉన్న రోజులు, నేను ఈ జాబ్ చేసిన రోజులు ఆ అమ్మను నేను చూసుకుంటా. పైసల విషయం కాదు నా దగ్గర. ఆ తల్లి కళ్ళల్లో ఆ సంతోషం ఉన్నది చూసినావా? ఆ సంతోషం నాకు కావాలి మామ. అది ఒక్కటి చాలు, ఇంకేదద్దు, పైసలు వద్దు. అరే ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనిషిని అనేది, ఇలాంటి ఫ్రెండ్ నాకు దొరకడం ఎంతో గర్వంగా ఉంది.